హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. భోజనాలల్లో అన్నీ వడ్డించాకే తినాలి అంటారు. ఎందుకు? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరదాల విందు కాదిది సాంప్రదాయాల సందడి. తినే ముందు అన్నీ వడ్డించాలి అంటారు మన పెద్దలు. అది రుచుల కోసం కాదు. మనసుకు ఒక క్రమము ఇచ్చే ఆచారం కోసం. దీనికి ఆచారపరంగా, ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో బలమైన అర్థాలున్నాయి. విందులో ఎవరైనా ముందు తినడం అనేది మన సంస్కృతి ప్రకారం అసంభావనగా భావించబడుతుంది. అందరికీ వడ్డింపులు పూర్తయ్యే వరకు వేచి ఉండటం శిష్టాచారానికి సంకేతం. మన శరీరం ఒక శాస్త్రీయ యంత్రం. అన్నం తినడం కూడా ఒక క్రమశాస్త్ర ప్రక్రియే. అన్ని వంటకాలు వడ్డించాకే తింటే ఏ వంటకం ఎంత తినాలో ముందే నిర్ణయించుకోవచ్చు. ఉప్పు, కారం, తీపి ఇలా అన్ని రుచులు సమతౌల్యంగా తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా సాగుతుంది. ఆహారాన్ని మొదలుపెట్టే ముందు మనసు శాంతంగా ఉండాలి. ప్రతి వంటకం పట్ల కృతజ్ఞత కలగాలి. అప్పుడే భోజనం ఒక భోగం కాక ఒక యోగంలా మారుతుంది. మన పెద్దలు చెప్పిన మాటలో గొప్పతనం దాగి ఉంది. అన్నం అర్చించేది, ఆరంభించేది కాదు. అన్నం తినే ముందు మన ఆచారాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి మౌత్ ఫుల్‌లో మన తత్వాన్ని తలుచుకోవాలి. ఆహారం భోగం కాకుండా అనుభవం అవ్వాలి. తినే ముందు తత్వాన్ని, తినేటప్పుడు కృతజ్ఞతని, తిన్న తర్వాత తృప్తిని ఇవి అన్నీ మిళితం అయినప్పుడే అది నిజమైన భోజనం. అందుకే అన్నీ వడ్డించిన తర్వాతే తినాలి అంటారు మన పెద్దలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.